మందకృష్ణ గారికి అవార్డు రావడం అంటే అవార్డుకు అర్హత ఏదైతే ఉన్నదో అది వచ్చినట్టే తప్ప వేరే వచ్చినట్టు కాదు. తామరాకు నీళ్ళలోనే ఉంటుంది, కానీ నీళ్ళను గ్రహించే శక్తి ఉండదు. తామరాకు నీళ్ళలోనే ఉంటుంది, కానీ నీళ్ళను గ్రహించే శక్తి దానికి ఉండదు. అట్లనే సంపద సృష్టించేటువంటి వ్యక్తులకు సంపదను అనుభవించే శక్తి రాదు. ఆ శక్తి కోసం పోరాడే వ్యక్తి మందకృష్ణ. అందుకే మందకృష్ణకు ఈ అవార్డు రావడం అనేది అవార్డుకే రివార్డు. అందుకనే ఈ ప్రభుత్వం కానీ, ఆ ప్రభుత్వ విధానం కానీ, లేకపోతే అక్కడ ఉండే కమిటీ కానీ ఇన్నాళ్లకు సముచితమైన ఒక ఆలోచన చేయడం నిజంగా బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాకిరణమైనటువంటి మందకృష్ణ గారిని గౌరవించుకునేటువంటి సంస్కృతి ఈ దేశానికి ప్రప్రదంగా రావడం అదృష్టంగా భావిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో అకర్నిస్టులు పనిచేసినటువంటి గద్దర్ గారి పేరు ప్రపోజల్ చేసినప్పుడు దీన్ని ఏ విధంగా 75 సంవత్సరాలు మాదిగ జాతి అనేది 75 సంవత్సరాలు అనేది మాదిగ జాతి అనేది తల్లిని మర్చిపోయి ఇందిరాగాంధీనే తల్లిగా కొలిచిళ్ళు. ఆనాడు వీళ్ళకేమన్నా సాయం చేస్తే వద్దన్నరా? వీళ్ళకు వద్దన్నరా? వీళ్ళను ఓటర్లుగానే భావించలే తప్ప మనుషులుగా చూడలేదు కదా. ఏనాడు మనుషులుగా చూడలేదు కదా. ఈ జాతి అంతా కన్న తల్లిని మరిచి ఇందిరాగాంధీనే మా తల్లి అన్నారు కదా. ఎవరన్నా అన్నరా ఇప్పటి వరకు? ఉప్పెత్తే కూడా మర్చిపోని జాతిది. ఇస్తార్లో ఉప్పెత్తే మర్చిపోని జాతిది. అందుకే బీజేపీ ప్రధానమంత్రి ఒక కుల మీటింగ్కి వచ్చి మందకృష్ణను దగ్గరగా తీసుకొని ఆనంద బాష్పాల లేకపోతే నెరవేరని కన్నీళ్ళ, ఆనంద బాష్పాల లేకపోతే నెరవేరని కన్నీళ్ళ, ఎన్నాళ్ళు ఈ పోరాటం అని అలసిపోయిన కన్నీళ్ళ, కానీ సాంతన చేర్చుకొని ప్రధానమంత్రి దుఃఖాన్ని ఒడిసి పట్టుకొని దగ్గర తీసుకున్నాడు కదా. ఇప్పటి వరకు ఎవ్వరన్నా ఆ ప్రధానమంత్రి స్థాయి ఉన్నోళ్ళు ముట్టుకుంటే ఏమైంది? ముట్టుకుంటే ఇంకా ముట్టుడేనా? ఇంకా అంటుడేనా? ఇన్నేళ్ల స్వాతంత్రం తర్వాత కూడా ఇంకా అంటుడు పోలేదా? ముట్టుడు పోలేదా? ఈ పార్టీలకు సోయి రాదా? ఎవరన్నా సోయితోని మందలిస్తే మాట్లాడితే అంటగట్టుడా? ఒక్కసారి ఆలోచించుకోవాలి పార్టీలు. నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తా. ఎందుకు వ్యతిరేకిస్తా అంటే మీ సంఖ్య ఎంత ఉన్నదో మీకు అంత వస్తుంది కదా. మీ సంఖ్య ఎంత ఉన్నదో, మీ వంతు ఎంత ఉన్నదో, కులముల మీ వంతు ఎంత ఉన్నదో, మీ సంఖ్య ఎంత ఉన్నదో మీ వంతు మీకు వస్తుంది కదా. మీకెందుకు బాధ? తోటి సోదరులే అంటాను కదా, వీళ్ళను సోదరులుగానే భావిస్తాను కదా. వీళ్ళ వంతు మీ వంతుకి ఎందుకు రావాలి? వాళ్ళ వంతు వాళ్ళు అనుభవించనియండి, మీ వంతు మీరు అనుభవించండి. ఒక మాల సామాజిక వర్గం మాత్రమే ఉన్నదా? అనేక వర్గాలు ఉన్నాయి కదా. అనేక వర్గాలు ఎస్సీలుగా అనిపించుకునే వర్గాలు అనేక ఉన్నాయి కదా. ఇవాళ నేతకాని వాళ్ళు ఉన్నారు, మిత్తిలోళ్ళు ఉన్నారు, ఇంకా అందరు ఉన్నారు. అనేక జాతులు ఉన్నాయి, 56 ఉన్నట్టున్నాయి. అందుకనే ఎవరి వంతు వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు కాస్త మంది ఎక్కువ ఉంటుంది, వీళ్ళ మంది ఎక్కువ ఉంటుంది తప్ప బలగం ఎక్కువనే కదా. ఇన్నాళ్ళు బానిసల బతకనే బతికిలు కదా. చదువు లేదు కదా, సంస్కారం లేదు కదా, ఎవరు దగ్గర రానియలేదు కదా. వీళ్ళ దగ్గర కూడా వీళ్ళు పోయేందుకు భయపడ్డారు కదా. ఈ భయపడ్డ జాతిని కనీసం దగ్గర సాంతరం తీర్చుకునేటువంటి ఎడల కృతజ్ఞత ఉంటే తప్ప. మరి వీళ్ళని చంపుదామా? ఊకే చెవుల మంది పోసి చంపుతారా వీళ్ళను? వీళ్ళని చంపితే వీళ్ళ వంతుది, మీ వంతుది, అందరి వంతుది మీరే తింటారు. చంపుతారా మరి? అట్లా ఆలోచించుర్రు, అట్లా ఆలోచించుర్రు. ఎవరి వాటా వాళ్ళకు ఉండాలి, బీసీలలో కూడా ఎవరి లెక్క వాళ్ళకు ఉండాలి. ఎవరి లెక్క వాళ్ళకు ఉండాలండి. బీసీలన్నా ఎవరి లెక్క వాళ్ళకు ఉండాలి, తప్పేమున్నది. ఎవరి లెక్క వాళ్ళకు ఉండాలి.
ఇప్పుడు మేము గొల్లోళ్ళం, నేను ఒక్కరిని దోతి కట్టుకొని తెల్లగుండగానే అయిపోయిందా? మా గోషిగొంగడి లేదా? మా గోషిగొంగడి లేదా అనే గోషిగొంగడి కూడా లెక్క పెట్టుకోవాలి. అందుకనే ఏ కులంలో అయినా వెనుకబడ్డ వాళ్ళు ఉంటారు, ముందడికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ లెక్క ప్రకారం నడవాలనే ఆలోచన ఉంటుంది.